ఏపీ రాష్ట్ర రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏపీలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు 2,000 రూపాయలు, ఇటు మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు. ఇక ఈ పథకం కింద మొత్తం 7,000 రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు 99% డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట. ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు, అంటే డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే చూద్దాము. ఇక అంతేకాకుండా ఇటు పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు ఏపీలో ఉన్నటువంటి రైతులకి 41 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేయమనేది జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 7,000 రూపాయల నగదును దాదాపు 40,70,000 మంది రైతన్నల ఖాతాలలో జమ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక మిగిలిన ఏదైతే 3-4 లక్షల చిల్లర మంది రైతన్నల ఖాతాలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల కావు. సో అటువంటి రైతులకి పరిస్థితి ఏంటి? 7,000 రూపాయలు ఖాతాలలో జమ అవుతాయా? సంవత్సరంకి 20,000 రూపాయలు జమ అవుతాయా? ఇక దీనిపైన మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది, ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో. ఇక అంతేకాకుండా ఇక గుర్తింపు కౌలు రైతుల గుర్తింపు కార్డు అనేది ఉండడం అయితే జరుగుతుందంట. ఇక వివిధ రకమైన రైతులకు కూడా కార్డు అనేది ఉండడం అయితే జరుగుతుందంట. ఇక ఆ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు మీ ఖాతాలలో జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీనికోసం పూర్తి వివరాల కోసం మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అనేది మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు. ఇక అప్డేట్లకు వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద 7,000 రూపాయలు మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం మీద జరిగింది. మీరు ఏదైతే ప్రభుత్వ రైతు సహాయక కేంద్రాలలో ఆ లిస్ట్ అనేది, ఆ జాబితా అనేది విడుదల చేసినట్టుగా ఇక్కడ గమనించవచ్చు. ఇక అక్కడికి వెళ్ళి మీరైతే దరఖాస్తు ఫారం ఇచ్చినట్లయితే మీ పేర్లు జాబితాల్లో ఉన్నాయా లేవా అని అయితే వాళ్ళు అక్కడ చెక్ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు అర్హుల జాబితాలో లేకపోతే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అక్కడ ప్రభుత్వం మళ్ళీ ఒక ఛాన్సెస్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. సో ఎవరైతే మనకి చూసుకున్నట్లయితే రైతులు, అదేవిధంగా వివిధ రకమైన కేటగిరీల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఎవరికైతే రావో వాళ్ళందరూ అక్కడ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దరఖాస్తు చేసిన వెంటనే మీరు ఈ పంట డాట్ ఇన్లో కౌలు రైతుల గుర్తింపు కార్డు, ఈ పంట డాట్ ఇన్లో గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరైతే నమోదై ఉన్నట్లయితే మీకు ఆ డబ్బులు వర్తిస్తాయని అయితే ఆ అర్హుల జాబితాల్లోకి వాటిని తీసుకుంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొత్తం జూలై 2వ వారం నుంచి ఇటు మొదటి విడత 7,000 రూపాయల డబ్బులను విడుదల చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందంట. కొన్ని అనుకోని కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఈ డబ్బులను వాయిదా వేయడం అయితే జరిగిందని మనకి ఇప్పుడైతే వెల్లడించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఈ డబ్బులను మొత్తం 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు మొదటి విడత కింద మొత్తం 7,000 రూపాయలు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 2వ వారం నుంచి, అది కూడా ఎవరికైతే ఖాతాకి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు వారి ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అటువంటి వారి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ guys.